కొంతమంది ఏమంటున్నారంటే, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం రాయడం వల్ల, లేకపోతే ఈ రెడ్ బుక్‌ని ఫాలో అవుతూ ప్రతి వైసీపీ లీడర్‌ని ఏదో ఒక రూపంలో అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టడం వల్ల కుటుంబ ప్రభుత్వానికి మైనస్ కదా అని చెప్పి. కానీ ఈ కామెంటు చాలా పెద్ద తప్పు. ఇప్పుడు ఈ రెడ్ బుక్కు ఎక్కడి వరకు పాకిందంటే, జగన్ కూడా కాపీ కొట్టే వరకు పాకింది. నేను గుడ్ బుక్ రాస్తాను, రెడ్ బుక్ రాయను అన్నాడు. ఓకే, కాదట్లా. ఇదే రెడ్ బుక్‌ని ఎవరైతే సో అండ్ సో ఇక్కడ హైదరాబాద్లో బీఆర్ఎస్ ఉందో, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, మరి ఇంకా అధినేతల్లో ఒక భాగమైన కవిత కూడా మేము పింక్ బుక్ తయారు చేస్తామని అంటే ఇది ట్రెండ్గా మారింది. అంటే మీరు మమ్మల్ని అధికారంలో లేనప్పుడు మీరు మమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెడతారు, మేము కూడా జస్ట్ మిమ్మల్ని ఆ విధంగానే ఇరకాటంలో పెట్టడానికి రంగం సిద్ధం చేస్తాం. మీరు అవునన్నా కాదన్నా మేమైతే మీ లెక్కలన్నీ సరిచేస్తాం, లెక్క రాస్తాం అని చెప్పి అంటున్నారు. అంటే ఈ లెక్కన రెడ్ బుక్ ట్రెండ్ అయింది, కానీ రెడ్ బుక్ ఎక్కడ ఫ్లాప్ అయింది? రెడ్ బుక్ ద్వారా జరిగిన నష్టం ఏంటి? అంటే రెడ్ బుక్ ద్వారా రెడ్ బుక్ ట్రెండ్ అయ్యి ఒకళ్ళు ఫాలో అవుతున్నారు. అంటే దీన్ని బట్టి అర్థమైంది రెడ్ బుక్ హిట్ అయింది. ఇంకొకటి, ఈ రెడ్ బుక్ కరెక్టా కాదా, దీనివల్ల నష్టం జరుగుతుందా లేదా అంటే దానివల్ల నష్టం జరుగుతుందని రెడ్ బుక్ అని చెప్పి కొన్ని సభల్లో ఆయన ప్రత్యక్షంగా దాన్ని చూపించి, మరి ముఖ్యంగా ఇది ఎక్కడ బయటకు వచ్చిందంటే పొంగనూరు సభలో చూపించి మరి చేస్తే జనాల్లోంచి విశేష స్పందన వచ్చింది. బయట ఏదో ఒకళ్ళిద్దరు నాలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు మాట్లాడుంటారు తప్ప ఎవరు పెద్ద గొప్పగా దాన్ని ఖండించలా. పైపెచ్చు లోకేష్ ఎప్పుడైతే ఈ మాటలను అన్నాడో, ఆ మాటలను పట్టుకొని విశాఖ లాంటి ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఈ రెడ్ బుక్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అని చెప్పి ఫ్లెక్సీలు ఏర్పడ్డాయి. అంటే దీన్ని బట్టి అర్థమైంది రెడ్ బుక్ అనేది హిట్ అయిన ఫార్ములా. దీనివల్ల కూటమి ప్రభుత్వానికి మైనస్ జరుగుతుంది, నష్టం జరుగుతుంది. ఇది కేవలం వైసీపీ వాదుల యొక్క ఆరోపణగానే చెప్తారు చాలామంది విశ్లేషకులు. కారణం ఏంటంటే, ఇప్పుడు ఇదే లోకేష్ ఒక కామెంట్ చేసాడు. ఏమని? మీరు 11 కేసుల కన్నా ఎవడైతే ఎక్కువ పెట్టించుకుంటాడో వాడికి నేను నామినేటెడ్ పదవి ఇస్తా అన్నాడు. అంటే ఏంటది? కరెక్టేనా? ఇంకొక కామెంట్ కూడా చేసాడు. రేషను, పింఛను ఇలాంటివన్నీ మనం చెప్పిన వాళ్ళకే ఇవ్వబోతున్నాం అన్నాడు. అది కరెక్టా? ఆయన అబ్బస్ అవుతుంది ఏమన్నా అని ఆ రోజుల్లో కామెంట్ వచ్చింది. కానీ అదేమీ పెద్ద గొప్పగా ఆగలేదు, జనాలేమీ దాన్ని నెగిటివ్గా తీసుకోలేదు. ఈ రెడ్ బుక్ని రహస్యంగా ఓపెన్ చేసుంటే అది ఈ రోజున మాకు చెప్పకుండా మీరు ఈ విధంగా చేశారు కాబట్టి డెఫినెట్గా ఇది తప్పు అని చెప్పొచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు ఏంది సార్? అతను ఓపెన్గా చెప్పాల. అమరావతి అనేది నేనేమి అంత దాన్ని తీసేయను అని చెప్పి అతను తీసిపోయి రాజధానిని విశాఖలో పెట్టడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి అమరావతి ప్రజలు అంత తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ రోజుల్లో నువ్వు మాకు చెప్పలే కదా అని చెప్పి చేస్తున్నాడు లోకేష్. కాబట్టి ఇది కూటమి ప్రభుత్వానికి నష్టదాయకము కాదు అనేది ఒక ఫార్ములా. ఒకవేళ ఫార్ములా అయితే అతను చెప్పినప్పుడే అతనికి మైనస్ ఓట్లు పడి అతను కూడా ఓడిపోలే కదా. అంటే దీని అర్థమైంది రెడ్ బుక్ ఈజ్ కరెక్ట్ బుక్. దీన్ని జనం ఆస్వాదిస్తున్నారు. మరీ ముఖ్యంగా టీడీపీ శ్రేణులు ఏంటంటే అసలు రెడ్ బుక్ ఎక్కడ, రాజ్యాంగం ఎక్కడ అని అడిగిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు వంశీ కథ తీసుకుంటే, వంశీని ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా అరెస్ట్ చేయడం మీద నాకు తెలిసి కొన్ని పదుల సంఖ్యలో టీడీపీ నాయకులు రియాక్ట్ అయ్యారు. నిన్న మొన్న కూడా కొల్లు, నిమ్మల రామానాయుడు వీళ్ళందరూ రియాక్ట్ అయ్యారు. మమ్మల్ని తీసుకుపోయి జైల్లో పెట్టినప్పుడు తెలీదా నీకు? అక్కడ ఏమన్నా పట్టుపానులు వేస్తారా, మంచాలు పరుపులు వేస్తారా? అక్కడ ఎంత కఠినంగా ఉంటుందో అంత కఠినంగా ఉంటుందో, దాని మీద నువ్వు పడి ఏడవాల్సిందే అని చెప్పేసి. ఇప్పుడు వంశీకి సంబంధించిన మరో అప్డేట్ ఏంటంటే, అతని యొక్క టోటల్ మొబైల్ ఫోన్ ద్వారా బయటికి తీయలేనివి ఈ రోజున ఏం చేయబోతున్నారు? మొబైల్ ద్వారా బయటికి తీయలేనివి సీసీ ఫుటేజ్ల ద్వారా అతను ఏమేమి దందాలు చేశాడు వాటన్నిటిని బయటికి లాగుతున్నారు. అంటే మొబైల్ పోతే దీన్ని మేనేజ్ చేస్తున్నారు సీసీ ఫుటేజ్. ఆ విధంగా ఈరోజు అతన్ని ఎలా ఇరికియాలో అలా ఇరికిస్తారు. దాన్ని ఆంధ్ర జనం ఆస్వాదిస్తున్నారు. ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే, వైసీపీ వాళ్ళు ఏదో యావరేజ్గా ఉండి స్మూత్గా హ్యాండిల్ చేయకుండా దాన్ని ర్యాప్చర్ చేసి వాళ్ళు విలన్లు అయ్యి, ఆ విలన్లైన వాళ్ళు ఏం చేశారంటే ఈరోజు వాళ్ళ మీద ఒక శిక్ష వేస్తుంటే ఆ శిక్షని జనం కూడా ఆస్వాదిస్తున్న పరిస్థితి. ఆ రోజు వంశీ మామూలు మాట అన్నాడా? ఇంట్లో ఆడవాళ్ళు ఏమనుకుంటున్నారు? భువనేశ్వరి మాతని ఊరికే అన్నాడా?
అతను ఎంత మాట అన్నాడు, అది కరెక్టేనా అని వైసీపీ ఆడవాళ్ళు కూడా మాట్లాడుకునే పరిస్థితిని తీసుకొచ్చి పెట్టారు. ఇక అసలు కొడాలి నాని అయితే ఇంకా అంతకన్నా మించిన అసభ్యం, ఏది పడితే అది మాట్లాడడం. వీటన్నిటి వల్ల ఏమైపోయిందంటే రెడ్ బుక్ ద్వారా వీళ్ళని కంట్రోల్ చేయడం అనేది చాలా పెద్ద పాజిటివ్ బజ్గా తయారైంది. ఎవరికి? సో అండ్ సో టీడీపీ శ్రేణులకి. అయితే ఇది వైసీపీ వాళ్ళు కొన్ని కామెంట్లు చేస్తున్నారు. ఏమని? ఈ విధంగా మేము రెడ్ బుక్ని ఫాలో అవుతున్నాం. మరి ఇదే రెడ్ బుక్ని ఫాలో అవుతున్న కుటుంబ ప్రభుత్వం నష్టం జరిగినప్పుడు మొన్న విడుదల రజని వచ్చింది, అంతకుముందు ఇంకెవరో మేము అదేది ప్రతి సెకను జగన్ అన్నాడు సాక్షాత్తు. ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళు మేము వచ్చాక మళ్ళీ దీన్ని రివర్స్ రేటేస్తాం అని చెప్పి అంటున్నప్పుడు అంటే ఏంటి, మీరు కూడా రెడ్ బుక్కే ఫాలో అవుతారు. అసలు ఇన్ని గొడవలు ఎందుకు వచ్చాయి? మీరు పరిపాలన చేసుకుంటూ ఉంటే అయ్యేది కాదు కదా. ఏం చేశారు? మీరు కూడా ఇదే రివెంజ్ పాలిటిక్స్ చేశారు కాబట్టి వాళ్ళు కూడా దాన్ని రివర్స్ చేస్తున్నారు. ఇక్కడ టైంపాస్ లేదు. ఇప్పుడు సినిమాలకి జనాలు ఎందుకు పోవట్లా? లైలా సినిమా విడుదలైంది పోరా నాయన అని చెప్పంటే పోవట్లా ఎవరు. ఎందుకు? ఈ టైంపాస్ మీకు స్మాల్ స్క్రీన్ మీద అంటే న్యూస్ ఛానల్ మీద దొరుకుతున్నప్పుడు వాళ్ళు మాత్రం ఎందుకు పోతారు? ఓటీటీలు కూడా ఈ మధ్య వదిలేశారు ఈ ఎంటర్టైన్మెంట్ న్యూస్. అంటే రెడ్ బుక్ ఫార్ములా అనేది వీళ్ళు కాదు వాళ్ళు పోతే వీళ్ళు పోతే వాళ్ళు, ఇక్కడి నుంచి పక్క రాష్ట్రం నుంచి ఆ పక్క రాష్ట్రానికి ఇది తిరుగుతూనే ఉంటుంది. ఇది ఎప్పటి నుంచి మొదలైంది? జయలలితని కరుణానిధిని జయలలితని వేధించే దగ్గర నుంచి ఈ రాజకీయ కుట్ర కుతంత్రాలు, ఈ వేధింపుల పర్వాలు మొదలైనవి అనేది మనం తెలుసుకోవాల్సింది. ఏదేమైనా రెడ్ బుక్ని ఏపీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. వాళ్ళకి అంతకన్నా మించి టైంపాస్ లేదు. ఇప్పుడు సూపర్ 6లు సూపర్ 7లు ఇవన్నీ పక్కన దొబ్బితే అమరావతి ఉందా పోయిందా